సామాజిక వార్త స్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే మా సమస్య పరిష్కరించాలి. అనకాపల్లి జిల్లా కోలుకొండ మండలం సాలిక మండలవరం గ్రామస్తులు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. టెండర్లో జీఎస్టీ క్లియరెన్స్ షరతు. చిన్న ఉద్యోగిపై నెపం. HDSC ఉన్నతాధికారులు మాత్రం బయటపడటం చర్చనీయాంశం. ఇళ్ల మధ్యలో చిన్నపిల్లలకు అందే అంత ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిందని, హెవీ వైర్లు వేలాడుతూనే ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సాలిక మల్లవరం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పేలి సుమారు 20 రోజులవుతున్నా విద్యుత్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రామానికి ట్రాన్స్ఫార్మర్ వేయాలని ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గోలుకొండ మండలంలో బుధవారం ఈ యాత్రకు సంపూర్ణ మద్దతుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు, నియోజకవర్గ నాయకులు, మండలాల నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై భారత్, వందే మాతరం నినాదాలతో మారుమోగింది. అదేవిధంగా సింధూర్ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. మే 22 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మే 16, 2025న నిర్వహించిన టెండర్ ప్రక్రియకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగులోనికి వచ్చాయి. 40 లక్షల రూపాయల పైబడిన టెండర్లో జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ను తప్పనిసరి షరతుగా మార్పు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ షరతును ఉన్నతాధికారులకు తెలియజేయకుండా టెండర్లో మానిటర్ గా చేర్చినట్లు తెలిపి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ భవ్యసాయిపై నెపం మోపుతూ అతడిని తన మాతృ సంస్థకు సరెండర్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇదే టెండర్ కు సంబంధించి అవసరమైన నీట్ అప్రూవల్ కోసం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నాగభూషణం, సూపరింటెండెంట్ ఇంజనీర్ కోడాలి నాగమల్లేశ్వరరావుల సంతకాలు తప్పనిసరిగా ఉండాల్సినప్పటికీ ఈ ఇద్దరు అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేషన్ లో దస్తావేజులు పరిశీలించగా అందరు ఉన్నతాధికారులు టెండర్ పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ATO షరతు మార్చాడన్న ఆరోపణలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ Z9 డిజిటల్ టీవీ for unlimited entertainment.